ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయడు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా
చంద్రశేఖరరావు గారు అకస్మాత్తుగా మరణం మాకు చాలా తీరని లోటు. చంద్రశేఖరరావు గారు రాజకీయాల్లో తనదైన శైలిలో నాడు జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నాయండి, తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేసినప్పుడు కానివ్వండి, పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా వెనకబడిన అగ్రికల్చరల్ ఫ్యామిలీస్కి అనేక రకాలుగా స్కీమ్స్ ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. చంద్రశేఖర్ గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఈ ప్రాంత అభివృద్ధిగా కాకుండా నాడు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూసి మరి వారి పాలకవర్గం అందరూ కూడా చాలా రైతుకి ఏ విధంగా మనం నాటి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతుకి ప్రాముఖ్యత ఇచ్చారో అదేవిధంగా మన సెంట్రల్ బ్యాంక్ నుంచి కూడా చంద్రబాబు గారు అదే ప్రాముఖ్యతతోటి అనేక స్కీమ్స్ ద్వారా ఎల్టీ లోన్స్ కానివ్వండి మరి ఫండింగ్ తీసుకొచ్చి నాబార్డు నుంచి చేయటం జరిగింది. ఈరోజు చంద్రశేఖర్ గారు లేని లోటు క్లియర్గా ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పేసి మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్. ఈరోజు నరసరావుపేట చరిత్రలోనే ఒక దుర్దినము. నరసరావుపేటకి ఎంతో పేరు ప్రఖ్యాతలు, అలాగే నరసరావుపేట కోసం ఎంతో రాజకీయ చరిత్ర కలిగినటువంటి గొప్ప మహనీయుడు నల్లపాటి చంద్రం గారి యొక్క ఆకస్మిక మరణం నరసరావుపేట ప్రజలకు తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా గతంలో పదవి చేసి, అలాగే మున్సిపాలిటీలో కానీ దీంట్లో కానీ ఎంతోమంది ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి నిర్ద్వంద్వ వ్యక్తి. అనుకున్నటువంటి విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటటువంటి, తను నమ్మిన దాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటటువంటి, దాన్ని పాటించేటటువంటి వ్యక్తి కూడా ఆయన శ్రీ నల్లపాటి చంద్రం గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. సార్తో నాకు 14 సంవత్సరాలుగా ఆయన బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను డైరెక్టర్గా ఉండేవాడిని. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ ఇట్లాగే చాలా కంటిన్యూ అవుతున్నది. దాదాపు నెలకొకసారి ఈ ఊళ్ళో ఆయన కలుస్తూనే ఉండేవాళ్ళం. ఏదైనా పని మీద గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన నన్ను తీసుకొని వెళ్తుండేవారు. ఈవేళ ఆయన లేరని తెలిసి చాలా బాధపడుతున్నాను. నాకు ఈ ఊరిలో ఒక పెద్ద అండపోయినట్టుగా నేను బాధపడుతున్నాను. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కోల్పోయాం. చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి వ్యక్తి మరి అందరితోటి అనుకూలంగా ఉండేవాడు. ఎటువంటి వివాదాస్పదమైన వ్యక్తి కాదు, గొప్ప వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబాన్ని అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాడు. నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారి మరణం తీరని లోటు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆనాడు కాసు వాళ్ళు భూమి లోపల వేళ్ళు పాతుకుపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ శివప్రసాదరావు గారికి అండగా ఉండి 83లో తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి చంద్రం గారి మరణం నిజంగా తీరని లేటు. ఆయన కొన్ని సిద్ధాంతాల కోసం పట్టుదల వ్యక్తి. ఏదైనా అనుకున్నాడంటే అది మంచైనా చెడైనా నిలబడే వ్యక్తి. నల్లపాటి చంద్రశేఖర గారు గౌరవనీయులు మరణించిన వార్త మా అందరినీ దిగ్భ్రాంతి చెందించింది. వారి సేవలు, రైతాంగానికి చేసిన సేవలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా మన గుంటూరు జిల్లాలో ఎనలేని సేవలు చేశారు. వారు సేవలు చేసి గతంలో కూడా ప్రజాసేవలో చాలా కాలం మనుగడ పొందిన కుటుంబం. వారి కుటుంబ బ్యాక్గ్రౌండ్ తోటి చక్కటి పరిపాలన, చక్కని ఉద్దేశాలతోటి, మంచి ఉద్దేశాలతోటి అంతమంది రైతు సోదరులందరికీ కూడా, చిన్న సన్నకారు రైతులకి, పెద్ద రైతులకి అందరికీ అందుబాటులో ఉంటూ, వారితో పాటు రైతు కూలీలకు కూడా అందుబాటులో ఉంటూ, గ్రామీణ వాతావరణంలో అనేక మంది ప్రజలతోటి మమేకమై వారి రాజకీయ జీవితం కూడా అంతా కూడా తెరిచిన పుస్తకం. మన జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల్లో కూడా వారి సేవలు ఎంతో చక్కగా పనిచేస్తారని చెప్పని మంచి పేరు ప్రతిష్ట గడించి వారు ఈ అకాల మరణం చెందటం వారి కుటుంబానికి,
వారి పిల్లలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మా సందేశాన్ని ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. మాజీ అధ్యక్షుడు ఎండిఎస్ సర్దార్ పాషా నా పేరు. నల్లపాటి చంద్రం గారితో మాకు విడదీయరాని అనుబంధం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మా రంగస్థలికి ఆయన ఫౌండర్గా, ఆయన దాతగా ఎన్నో కార్యక్రమాలకు ఆయన అటెండ్ అయ్యి రీసెంట్గా ఆయనకి మేము సన్మానం కూడా చేయడం జరిగింది. ఆయన మాకు లేకపోవడం అనేది చాలా చాలా దురదృష్టం. మరి రంగస్థలి ఒక రకంగా ఒక మంచి దాత, ఒక మంచి ప్రోత్సాహకుడు, ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయామని భావిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను మనసావాచ ప్రీతిగా నమస్కరిస్తున్నాను. ఓం శాంతి, ఓం శాంతి శాంతి. దివంగతులు నల్లపాటి శివరామచంద్రశేఖరరావు గారి మరణం చాలా విషాదకరం. ఎందుకంటే 1989లో నేను గ్రామాభివృద్ధి అధికారిగా జొన్నలగడ్డకు వచ్చినప్పుడు సారు గ్రామంలో అభివృద్ధిలో ఎంతో ప్రముఖ పాత్ర వహించేవారు. వారి సలహా సంప్రదింపులతోటి ఈ గ్రామాభివృద్ధి అధికారిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. అట్లాగనే ఇక్కడే మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కూడా ఇక్కడ పనిచేసినప్పుడు కూడా సారు జీడీసీసీబీ చైర్మన్గా ఉండేవారు. మరి అటువంటి అరుదైనటువంటి నాయకుల్ని మనం కోల్పోవటం చాలా ఇది. వారి సారథ్యంలో వారి దీంట్లో జొన్నలగడ్డ గ్రామం చాలా అభివృద్ధి చెందింది. అలాగనే అధికారులతోటి ఆయన ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అయ్యింది బాగా ఇది కాబట్టి, ఇంజనీర్గా ఆయన చేస్తున్నారు కాబట్టి అధికారులతోటి ఎంతో ఎటువంటి అధికారి అయినా సరే ఎంతో సమన్వయంగా వాళ్ళతోటి మాట్లాడి పనిని సాధించుకోవటంలో వారికి వారే సాటి. మరి అటువంటి వారు కాబట్టి రాష్ట్రంలో ఒక మంచి పేరును సంపాదించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు. వారికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. స్వర్గీయ నల్లపాటి శివరామచంద్రశేఖర్ గారి మృతికి నసరావుపేట రంగస్థలి మరి స్థానిక కళాకారులు మరి కళా సంస్థలు తన ఘన నివాళిని అర్పిస్తున్నాయి. కళారంగానికి వారి సేవలు నిరుపమానం. ప్రత్యేకంగా నసరావుపేట రంగస్థలికి వారు ఎంతో అత్యధికంగా సహాయం చేశారు. వారు రీసెంట్గానే వారికి విశిష్ట వ్యక్తి పురస్కారంతో నసరావుపేట రంగస్థలి సత్కరించింది. ఆ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. చాలా మహదానందపడ్డారు. ఆ నసరావుపేట రంగస్థలి తరఫున నేను కూడా సార్ని చివరి ఇంటర్వ్యూ నేనే చేశాను. చేసి వారి గురించి మొత్తం వివరాలన్నీ నసరావుపేట రంగస్థలి వార్షికోత్సవంలో మేము ప్రకటించడం జరిగింది. వారి నసరావుపేట కళారంగానికి వారు చేసిన సేవలు చాలా నిరుపమానమని, అలానే నసరావుపేట రంగస్థలి ఏ కార్యక్రమం చేపట్టినా వారు ఎంతో ఆర్థికంగా సహాయం చేసేవారు. నసరావుపేట వారి మృతికి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తుంది వారి కుటుంబ సభ్యులకి. మిత్రుడండి, మిత్రుల్లో అతి ముఖ్యుడు. ఇద్దరం ఆయన ఎడిషనల్ మున్సిపల్గా చేశాడు, నేను మొలకలూరు కరణంగా చేశాను. అప్పుడప్పుడు జొల్లగడ్డ శివారు మా ఇది రంగారెడ్డిపాలెం అక్కడికి వచ్చేవాడు. మా ఊరు కూడా రెడ్డిపాలెం కూడా వచ్చేవాడు శిస్తోత్సవాలకి. అతి సన్నిహితంగా ఎంతో మంచి మార్గంగా అప్పటికి ఇప్పటికీ ఏ తేడా లేకుండా చిన్నతనం నుంచి, నాకంటే 7 సంవత్సరాలు చిన్న అయినప్పటికీ చాలా ఆప్యాయతగా అభిమానంగా పలకరించడం, ఎక్కడ ఎంత ఎడుతున్నా సరే ఆగి నన్ను పలకరించకుండా మాత్రం పోడు. అది నాకు ఉన్నటువంటి విషయం. నల్లపాటి చంద్రశేఖరరావు అనే వ్యక్తి నాకు చాలా సన్నిహితుడిగా ఉండేవాడు. మీ ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. ఆయన మా సొసైటీ చైర్మన్ చేశాడు. చాలా మంచివాడు ఆయన. ఆయనతో మేము బాగుంటాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ నల్లపాటి రాము గారి తండ్రి గారు అయినటువంటి శివరామచంద్ర ప్రసాద్ గారు మరి వారి మృతి చెందారు. వారి మృతికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా శివరామచంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గాను, మరి జెడ్పీటీసీ మెంబర్గా, సర్పంచ్గా అనేక రకాలైనటువంటి పదవుల్ని వారు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఉండాలని, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని జనసేన తరపున వారికి ఘన నివాళులను అర్పించుకుంటున్నాం. నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా టీడీపీకి నమ్మకంగా ఉంటూ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఎలక్ట్రిక్ ప్రభలు కట్టడంలో కానీ అన్నీ ముందుండి చేసేవాళ్ళు. ఒక సీనియర్ నాయకుడు ఈరోజు లేకపోవటం
చాలా బాధగా ఉంది. అలాగే చంద్రం గారు నల్లపాటి బసవతారం కాలేజీకి కరస్పాండెంట్ చేశారు, అలాగే జీడీసీ బ్యాంక్కి చేశారు. ఆ జొన్నగడ్డలో పేదవాళ్ళు ఎంతోమందిని ఆదుకోవటం కూడా మేము చూసాం చాలాసార్లు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. ఆయనకి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి మరి తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్కి చాలా కృషి చేసిన నల్లపాటి చంద్రశేఖరరావు గారు ఈరోజు వారు లేరు అనే విషయం తెలిసి తెలుగుదేశం పార్టీకి చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు చేసిన పదవులు ఎన్టీఆర్ రామారావు కళాశాల కరెస్పాండెంట్ గాను, మరియు డిసిసిసి చైర్మన్ గాను, బ్యాంక్ చైర్మన్ గాను సేవలు అందించారు. అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 1983 నుంచి వారు కనీసం 15-20 సంవత్సరాలు పార్టీలో ఉండి అనేక పదవులు స్వీకరిస్తూ అనేక కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తి ఈరోజు లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ విధంగా వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థించుతూ వాళ్ళకు సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు 4/7/2025 స్వర్గస్థులైనందుకు విచారిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఏ రంగంలో ఉన్నా కానీ చాలా గొప్పగా పనిచేశారు. రాజకీయ రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు. జొన్నలగడ్డ ప్రధాన అభివృద్ధి చెందిందంటే వారి ద్వారా అభివృద్ధి చెందింది. ఆ ఊరు ప్రెసిడెంట్గా కానీ, సొసైటీ ప్రెసిడెంట్గా కానీ, కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్గా కానీ వారు అందించిన సేవలు చాలా ఎప్పుడు కూడా నిలబడిపోతాయి. అందరూ కూడా గుర్తుంచుకునే విషయాలన్నీ కూడా. వారి ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి వెన్నుముగ్గా ఉన్నటువంటి నాయకుల్లో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు ఒకళ్ళు, నల్లపాటి చంద్రశేఖర్ గారు ఒకళ్ళు. అటువంటి వ్యక్తి ఎన్నో ఆదర్శవంతమైన భావాలున్న వ్యక్తి. వాళ్ళ కుటుంబం కూడా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభా స్పీకర్గా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన నల్లపాటి చంద్రశేఖర్ గారు ఈరోజు చనిపోవడం అనేది బాధాకరం. ఆయన ఆత్మ స్వర్గంలో ప్రశాంతంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున మనం చాలా బాధాకరమైన విషయాన్ని చెప్పుకోవడానికి చింతిస్తున్నాం. ఎందుకంటే మనం నరసరావుపేటలో ఒక ప్రముఖ నాయకుడిని కోల్పోయామన్నమాట. ముందు నల్లపాటి వారు రామచంద్రరావు గారు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఎన్ఆర్టీ బసవతారకం డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్గా చాలా రోజులు ఆ పదవికి వన్నె తెచ్చారు. తర్వాత జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పదవిని తీసుకొని ఆ పదవికి వన్నె తెచ్చారు. అలా ఎన్నో పదవులు చేసుకుంటూ ఈ రోజున ఈ స్థాయికి ఎదిగి ఈరోజు ఆయన్ని కోల్పోవడం మనకి చాలా బాధాకరంగా ఉంది. గారు మరణం మన ఈ ప్రాంతానికి నరసరావుపేట అలాగే మన పల్నాడు ప్రాంతానికి ఎంతో తీరని క్షణం ఇది. ఆయన 40 సంవత్సరాల పైచిలకు నాకు పరిచయం. నాకంటే కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో కూడా నాకంటే ముందున్నాడు. ఒక మంచి కుటుంబం నుంచి ఒక నిజాయితీపరుడుగా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అదేవిధంగా తన జీవితంలో కూడా దాదాపుగా ఇప్పుడు 80 సంవత్సరాల పైచిలుకు వారికి ఉన్నాయి. ఈ 80 సంవత్సరాల కాలంలో కూడా ఎంతో నీతి నిజాయితీతో పనిచేశారు. ఆయన అందరితో కూడా చాలా స్నేహంగా, చాలా బాగా చిన్న పెద్ద తేడా లేకుండా నడుచుకునేటువంటి వ్యక్తి. వారు నేను కూడా కొంతకాలం కలిసి ప్రయాణం చేసి ఉన్నాం రాజకీయాల్లో. వారు జెడ్పీటీసీగా ఉన్న హయాంలో నేను బ్యాంక్ చైర్మన్గా పనిచేశాను. వారితో ప్రయాణించినటువంటి కాలం చాలా మంచి కాలం.
మరి ఎప్పుడున్నా ఎక్కడున్నా అందరం కలిసి బాగుండేవాళ్ళం. అలాంటి ఒక మంచి నాయకుడు లేకపోతే ఒక మంచి వ్యక్తి ఈనాడు లేకపోవడం చాలా దురదృష్టం. ఇది మన ఈ ప్రాంతానికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. మాజీ గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు నల్లపాటి చంద్రశేఖరరావు గారి యొక్క మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిసింది. ఆయన చాలా మంచి వ్యక్తి, ఎన్నో పదవులు అలంకరించి ఒక పెద్ద మనిషిగా అందరినీ కూడా కలుపుకొని పోయి వివాదాస్పదుడిగా మంచి పేరుంది. ఖచ్చితంగా ఆయన మృతి పట్ల మేమందరం కూడా మా యొక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నల్లపాటి రాము అట్లానే వంశీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నసరావుపేట పుర ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు, ముఖ్యంగా మా గురువర్యులు నల్లపాటి శివరామచంద్రశేఖరరావు గారు మరి పరమపదించటం బీసీ సంక్షేమ సంఘం తరఫున మేమందరం కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి చంద్రం గారు అనేక రాజకీయాల్లో చాలా సీనియర్ అయినటువంటి వ్యక్తి. అలాగనే మరి ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లా జీడీసీసీ మాజీ బ్యాంక్ మేనేజర్గా కూడా చేశారు. అలాగనే ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించేవారు. మరి ముఖ్యంగా మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాకు మరి కొన్ని విషయాల్లో బాగా హెల్ప్ చేశారు. మరి వారికి ఈ సందర్భంగా వారి మరణం మేము జీర్ణించుకోలేనిది. వారికి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతాం. నల్లపాటి శివరామచంద్రశేఖరరావు గారు నాకు చిన్నతనం నుంచి తెలుసు కూడా. మా తాతయ్య గారు కనపర్తి రామయ్య గారు వాళ్ళ పెదనాన్నగారి దగ్గర ప్లీడర్ గుమస్తాగా చేస్తుండేవాడు. వెంకటేశ్వరం వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర చౌదరి గారు కూడా అడ్వకేట్గా నాకు బాగా తెలుసు. నేను ఫస్ట్ వెంకటరామయ్య చౌదరి గారి దగ్గర జూనియర్గా చేశాను. తరువాత వెంకటేశ్వర చౌదరి గారి దగ్గర జూనియర్గా చేశాను. అంతకుముందు కూడా మాకు కుటుంబ పరిచయం ఉంది బాగా. నేను అసలు ఈ వృత్తిలోకి అడ్వకేట్గా రావడానికి కారణం చంద్రశేఖర్ గారి ఫ్యామిలీ ఫాదరు, వాళ్ళ పెద్దనాన్నగారు. వాళ్ళు లేకపోతే మేము అసలు ఈ ఊరిలో ఇక్కడ ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. వారి వల్లనే మాకు జీవితంలో ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి ఆస్కారం కలిగింది. చాలా నిరాడంబరుడు, చాలా మంచి వ్యక్తి, అజాత శత్రువు. ఆయనకి తగాదాలకు పోయే మనిషి వ్యక్తి కాదు, కానీ చాలా మంచి వ్యక్తి. ఎన్నో పదవులు అలంకరించాలి, కానీ ఆయన మనకెందుకునే పదవులు అని చొరవ చేయనందువలన, ధైర్యం చేయనందువలన అనే మంచి పదవులు రాలేకపోయారు. కానీ అప్పటికీ కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా చేయగలిగారు. ఈ మన గుంటూరు జిల్లాలో జెడ్పీ మెంబర్గా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు. దాన్ని బట్టి చూస్తేనే ఆయన అజాతశత్రువు అని అర్థమవుతుంది. గత 50 సంవత్సరాలుగా ఆయనతో నాకు సన్నిహితం ఉంది. అయితే రాజకీయ ఒడిదుడుకు కూడా తట్టుకుని మరి రాజకీయంగా ఆయన అభివృద్ధి సాధించాడు. అయితే చెయ్యి మందైనా ఏళ్ళు ఎక్కువ తక్కువ ఎందుకున్నాయో అదేవిధంగా రాజకీయంగా కూడా ఎదుగుబతుకులుగా ఉన్నాయి ఆయనకి. అయితే కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడ్డా వాటిని అధిగమించి ఈ స్థానానికి వచ్చాడు. జిల్లా పరిషత్తుల్లో కూడా కావాల్సినంత మంది సన్నిహితులు ఉన్నారు, మరి స్నేహంగా కూడా ఉన్నారు, వాటితో సంబంధాలు ఉన్నాయి. మరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ రావడం కూడా అయ్యారు. కనుక ఆయన పరిధిలో ఆయన ఎప్పుడు కూడా అహంకారంతో లేడు. ఎవరిని కూడా కోపడుకోవటాలు, తీసేసుకోవటాలు, తోచేసుకోవటాలు అనేది ఎదగడం సామరస్యంగానే ఇప్పటి వరకు కూడా ఉన్నాడు. చివరి దశ కూడా అయితే మానవ దృష్టితో ఆలోచిస్తే రెండు అనేది ఉన్నది పూర్తిగా. ఎలా కష్టపడే మనస్తత్వం ఉంది మనిషిలో,
అకౌంట్స్ కానీ మంచి అయిన టెంపరీ కుటుంబ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు కుటుంబాన్ని కూడా. ఎవరు ఏది అనుకున్నా గిట్టనోళ్ళు అనుకున్నా కూడా లెక్క చేయకుండా ప్రశాంత జీవనం సాగించాడు. మరి ఈ మధ్య కూడా ఆరోగ్యం క్షీణించినా కూడా సాధ్యమైనంత వరకు చేయవలసిందంతా వర్క్ స్టైల్ కూడా చేసేవాడు ఆ కంప్యూటర్ కాడ కూర్చొని. అది నాకు తెలిసింది పూర్తి స్థాయిలో. ఈరోజు నర్సాపేట పట్టణంలో విషాద ఛాయలు. ఎందుకంటే నల్లపాటి శివరామ చంద్రశేఖర్ గారు మరి ఈరోజు ఆయన కీర్తిశేషులైనారు. వారు చేసిన సేవలు నర్సాపేటకి అనేక సేవలు చేశారు. రాజకీయ దురంధరులు వాళ్ళ ఇంట్లో అనేక మంది అనేక రాజకీయ పదవులు చేశారు. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు స్పీకర్గా చేసిన అనేక మంది మహానుభావుల పుట్టిన ఇల్లు ఇది. మేము అనేక సేవా కార్యక్రమాలు కానీ మా ఎంఐఎం పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేసి మాకు సహకరించిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు లేరంటే ఇక్కడ ప్రజలు మొత్తం చాలా చింతిస్తున్నారు. అనేక రకాలుగా ఆయన చేసిన సేవల్ని నర్సాపేట ప్రజలు మొత్తం ఎప్పుడూ మర్చిపోరు. అలాంటి వ్యక్తులు ఇంకా పుట్టాలని, ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆ దేవుడి దయ, అలానే ఆయన మనశ్శాంతి కలగాలని నేను ఎంఐఎం పార్టీగా కోరుకుంటున్నాను. చాలా దుర్దినం. ఎందుకంటే అలనాటి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, మా తోటి కళాశాల NBT అండ్ NVC కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా పనిచేసిన నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు మరణం చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆయన ఎన్నో పదవులను ఆశించి మరి ఎన్ని పదవులను కూడా ఆయనకి వరించినాయి. GDCC బ్యాంక్గా చైర్మన్గా చాలా పదవులు చేశారు. వారికి వారి కుటుంబానికి మా కళాశాల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. శేఖరరావు గారు మరణం ఈరోజు మన నియోజకవర్గానికి మన జిల్లాకి తీరని లోటు. ఆయన NBT అండ్ NVC కళాశాల కరస్పాండెంట్గా పనిచేశారు. ZPTC హయ్యెస్ట్ మెజారిటీ జిల్లాలో సాధించినటువంటి వ్యక్తి. GDCC చైర్మన్గా పనిచేశారు. అనేక పదవులు అలంకరించి ఈ పదవులకు ఉన్నతి ఇచ్చినటువంటి వ్యక్తి. మన గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి అనేక సేవలు అందించారు. తరగని ప్రజాదరణ ఈ కుటుంబానికి ఉన్నది. వాళ్ళ రాము వాళ్ళ తాతలు మంచి పదవులు అలంకరించారు, నాన్నగారు అలంకరించారు. రాము కూడా వాళ్ళ కుటుంబానికి వారసుడిగా రావాలని నా ఆకాంక్ష. నరసరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన నల్లపాటి కుటుంబంలో పెద్దాయనగా పిలువబడే నల్లపాటి చంద్రశేఖరరావు గారు నిన్నటి రోజున మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన గతంలో జొన్నలగడ్డ గ్రామ సర్పంచ్గా, జొన్నలగడ్డ గ్రామ సొసైటీ అధ్యక్షుడిగా, GDC బ్యాంకు చైర్మన్గా అనేక సేవలు అందించున్నారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు తీసుకుంటూ రాజకీయ పరంగా నియోజకవర్గంలో చాలామంది అనేక ఉన్నత పదవులు పొందడం జరిగింది. ఈరోజు ఆయన లేకపోవడం రాజకీయంగానే కాకుండా సామాజికంగా అన్ని రకాలుగా కూడా ఒక కుటుంబ సభ్యుని కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా నరసరావుపేట నియోజకవర్గం ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. ఆయన మృతికి భారతీయ జనతా పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ జై హింద్. మన నరసరావుపేట సీనియర్ నాయకులు నల్లపాటి చంద్రశేఖరరావు గారు మా అందరికి కూడా గురుతుల్యులు. రాజకీయంలో ఉన్న ఎక్కడున్నా ఒక పద్ధతి పాటించి చాలా పద్ధతిగా మా అందరికి ఆదర్శప్రాయంగా ఉన్న నాయకులు. మాకు బ్రదర్తో సమానం. ఆయన చనిపోయిన సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చాం. ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం. రాజకీయంలో కానీ ఒక మానవతావాదిగా చాలా ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు. ఆయన పోవటం మన నరసరావుపేట పరిసర ప్రాంతాలకు కూడా తీరని లోటు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. చాలా ఆదర్శప్రాయంగా మాకు సూచనలు ఇస్తూ ఉండేవాళ్ళు.
అవి మేము ఈరోజు కోల్పోతున్నాం. చాలా బాధగా ఉంది. ఇక చెప్పలేని అనుభూతి అన్నమాట. ఒక మాట చెప్పమంటే ఆయన చాలా సిద్ధాంతపరంగా ఉండటమను, మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో చెప్పలేనంత మనిషి లౌకికం ఉంది ఆయనలో ఉన్న గొప్పతనం. అది చాలా బాధగా ఉంది ఆయన చేయటం అంటే. ఈ ఊరికే ఒక మనిషి ఆత్మీయుడిని కోల్పోయాము అన్నట్టు అనిపిస్తుంది జొన్నలగడ్డలో. అంతకంటే ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన్ని తెలుసుకుంటే చాలా బాధగా ఉంది నాన్న. ఓకే, ఈరోజు చాలా బాధా దినం. ఎందుకంటే ఈరోజు మా యొక్క పెద్ద ఆయన, మా పెద్దలు, మా గురువర్యులు నల్లపాటి చంద్రశేఖర్ గారు నిన్న చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ నసరావుపేట మొత్తం నివ్వెరపోయింది. మా పెద్ద ఆయన మాతో చాలా సాంగత్యంగా ఉండేవాళ్ళు. బడుగు బలహీన వర్గాలంటే ఆయనకు చాలా ఇష్టం. ఏ ఒక్క విషయంలో కూడా మాకు విన్నంటూ ఉండి ప్రోత్సహించు చెప్పేవాడు. అమ్మ, ఈ విధంగా జాగ్రత్త చేసుకోండి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఆర్థికంగా మీరు స్థిరపడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్ళు మా పెద్ద ఆయన. చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖు. ప్రతి డిసెంబర్ 25వ తారీఖు మేము వచ్చేసి పెద్ద ఆయన కలిసి పెద్ద ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున చనిపోయాడని నిన్న తెలిసిన దగ్గర నుంచి చాలా బాధాకరంగా ఉంది. మా పెద్ద ఆయన లేని లోటు చాలా కనబడుతుంది. నల్లపాటి వారు మాకు చిరకాల బంధువులు. జొన్నలగడ్డలో కొరిటాల వారు అంటే మేము, నల్లపాటి వారు అంటే నల్లపాటి వెంకటేశ్వర్లు గారు, నల్లపాటి వెంకటరామయ్య గారు, మాజీ స్పీకర్ వెంకటరామయ్య గారు, వీళ్ళందరూ కూడా మాకు మామూలు అవుతారు. చంద్రశేఖరరావు వీళ్ళంతా బావమరుదులు అవుతారు. చంద్రశేఖరరావు నాకంటే 3 ఏళ్ళు చిన్నాడు. వాళ్ళ అన్నయ్య నల్లపాటి దత్తయ్య నా క్లాస్మేటు, ఒక 8 నెలలు చిన్న నాకంటే. అలాగే వెంకటరామయ్య గారి పిల్లలు కూడా నాకంటే చిన్నాళ్ళే. వాళ్ళ రఘునాథరావు అని నా క్లాస్మేట్. ఆయన డాక్టర్గా గుంటూరులో పనిచేసి ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. అట్లాగే పెద్ద అబ్బాయి రమణారావు కూడా అక్కడే ఉంటున్నాడు. మా బంధుత్వం ఈనాడు కాదు, జొన్నలగడ్డ పుట్టినప్పటి నుంచి కూడా మా బంధుత్వం. మా 2 కుటుంబాలే పెద్దవి. అప్పటి నుంచి ఆ అనుబంధం అలాగే కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్య కూడా ఒక వారం రోజుల క్రితం మా ఇంటికి వచ్చి వెళ్ళాడు చంద్రశేఖరరావు. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి జొన్నలగడ్డలో అందరికీ కూడా సన్మానం చేయాలా అని అనుకున్నాం. అయితే వాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు.
రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది